నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 20, 21, 28 తేదీల్లో సెలవు ఉండనుంది. రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరపాలని నిర్ణయించారు. సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ, 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతో పాటు 0 అవర్లో కూడా మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో పొలిటికల్ హీట్ మళ్లీ మొదలైంది. శాసన మండలి సమావేశాలు ప్రారంభం అవ్వగానే కూటమి నేతలు, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. వైసీపీ సభ్యులు యూరియా కొరత, రైతు సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయం పూర్తయిన తర్వాత ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. యూరియా, వ్యవసాయ ఉత్పత్తులపై ఎన్ని గంటలైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయినా వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గక ఆందోళన కొనసాగించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నప్పటికీ సభలో గందరగోళం నెలకొంది. రానున్న మరికొద్ది గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే వీలుందని వెల్లడించింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉండి అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది. తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7,754 ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో 377 స్పెషల్ రిజర్వేషన్లను ముందుగా సౌకర్యం కల్పించారు. అంతేకాకుండా పండగలకు సొంతూరు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి అక్టోబర్ 5, 6 తేదీల్లో కూడా రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపడానికి సిద్ధమైంది తెలంగాణ ఆర్టీసీ. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని విమర్శించారు. నకిలీ లాగిన్లు, ఫోన్ నెంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించినట్లు వ్యాఖ్యానించారు. సాఫ్ట్వేర్ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. కర్ణాటకలోని అలన్ నియోజకవర్గంలో దాదాపు 6,000 ఓట్లను, అది మైనారిటీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని భారీ కుట్ర జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాగే ఈ ఓట్ల చోరీకి స్థానిక బూత్ లెవెల్ అధికారులకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. తనకు తెలియకుండానే ఇలా తన పరిధిలోని ఓట్లు తొలగించినట్లు బూత్ లెవెల్ అధికారి చెప్పిన మాటల్ని రాహుల్ ప్రదర్శించారు. సాఫ్ట్వేర్ వాడి ఓట్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. అదంతా నిరాధార, అసత్య ప్రచారమని వెల్లడించింది. ఆన్లైన్ వేదికగా ఓట్లను తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటు తొలగించడం లేదని, ఆన్లైన్లో మరెవరూ తొలగించలేరని క్లారిటీ ఇచ్చింది. భారత్ సహా 23 దేశాలు అక్రమంగా డ్రగ్స్ ను ఉత్పత్తి చేస్తున్నాయని, రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి అక్రమ డ్రగ్స్ ను, అందులో వాడే రసాయనాలను ఉత్పత్తి, రవాణా చేస్తూ అమెరికా ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమించాయని విమర్శించారు. అమెరికన్ కాంగ్రెస్ కు సోమవారం సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ నివేదికలో ట్రంప్ ఈ ఆరోపణలు చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో పాటు దేశీయంగా జీఎస్టీ సంస్కరణలు, అమెరికా భారత్ మధ్య వాణిజ్య చర్చలు మదుపర్ల సెంటిమెంట్కు కారణమయ్యాయి. ముఖ్యంగా ఫార్మా, హెల్త్ కేర్ స్టాక్స్ తో పాటు బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఎఫ్ఎంజీసీ వంటి షేర్లు రాణించడంతో సూచీలకు కలిసొచ్చింది. ఈ క్రమంలోనే నిఫ్టీ 25,400 స్థాయిని దాటింది. ఈ ఉదయం 83,108 వద్ద సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీనికి సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ టీం సడన్ గా షాక్ ఇచ్చింది. దీని సీక్వెల్లో దీపికా పదుకోన్ నటించడం లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్కు ఆసియా కప్ 2025లో మరోసారి రంగం సిద్ధమైంది. సూపర్ 4 దశలో భాగంగా ఈ దాయాది జట్లు ఈ నెల 21 ఆదివారం దుబాయ్ వేదికగా తలపడబోతున్నాయి. యుఏఈతో బుధవారం జరిగిన కీలక మ్యాచ్లో పాకిస్తాన్ ఘన విజయం సాధించడంతో ఈ ఆసక్తికర పోరు ఖరారైంది. సూపర్ 4కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో యుఏఈపై విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్ ఏ నుంచి భారత్ తర్వాత సూపర్ 4 దశకు అర్హత సాధించిన రెండో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది.